హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్. ఈరోజు మేము నార్త్ బే ఐలాండ్ నుంచి రోజ్ ఐలాండ్కి వెళ్తున్నాం. ఈ విధంగా ఈ సిల్వర్ సీ దీనిలో బోట్లో వెళ్తున్నాము. ఆ రోజ్ ఐలాండ్కి ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని పెట్టారండి. ఎందుకంటే అక్కడ సుభాష్ చంద్రబోస్ వచ్చి పోరాడి వాళ్ళతో జయించి మనకి 47లో స్వాతంత్రం వస్తే అక్కడ అండమాన్లో 45కే స్వాతంత్రం ఇప్పించినారండి. అందువల్ల సుభాష్ చంద్రబోస్ నేము ఐలాండ్కి పెట్టారు. ఇప్పుడే ఇదిగోండి, మేము షిప్లో వచ్చిన వాళ్ళందా ఇలా వస్తున్నాము. అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారండి ఈ ఐలాండ్లో. ఆ సెల్యులార్ జైల్లో అన్నీ చూసుకుని వాళ్ళు నైటు ఇక్కడికి వచ్చేసేవాళ్ళంట. ఎందుకంటే మన వాళ్ళు చూస్తే వాళ్ళకి భయమేమో, ఏం చేస్తారో వీళ్ళు మనల్ని అని భయపడి దూరంగా ఇంకొక ఐలాండ్లో వచ్చి నివసిస్తూ ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అదంతా కొంచెము పాడుపడిపోయిందండి వాళ్ళ ఇవన్నీ బిల్డింగ్స్. ఇక్కడ చూడండి జింకలు ఎన్ని ఉన్నాయో. కొబ్బరి బొండాములు కొట్టేస్తే అవి తింటున్నాయి. వాటితో కాసేపు ఎంజాయ్ చేసాము. దానిలో ఉండే కొబ్బరి అంతా తింటున్నాయి అవి. అందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు. మనం పక్కనే ఉంటే కూడా అవేమి చేయవు. చూడండి, పక్కనే నిలుచుకుంటే కూడా నెమ్మదిగా ఉన్నాయి ఇవి. ఈ విధంగా లోపలికి వస్తారు మళ్ళీ. వాళ్ళ రూమ్స్ బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ జింకలు ఎన్ని వచ్చున్నాయో, దుప్పులు ఇవన్నీ. ఇలా చాలా ప్లేస్ ఉందండి ఈ ఐలాండ్లో. కొబ్బరి చెట్లు చూడండి ఎంత హైట్ ఉన్నాయో ఇక్కడ. అందుకే కొబ్బరికాయలు ఇక్కడ చీపు, కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి. ఇదంతా కొంచెం పాడుపడిపోయింది వాళ్ళ బిల్డింగ్స్. ఇది చూడండి, చెట్లంతా ఎక్కువైపోయి వేర్లంతా అతుక్కుపోయినాయి, గోడలంతా పాడైపోయినాయి. చూడండి వేర్లు ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద మాన్లు. ఆ గోడలకంతా ఈ విధంగా వేర్లు వచ్చేసాయి. అందువల్ల గోడలంతా దెబ్బతిని పడిపోయాయండి బిల్డింగ్స్ అన్నీ. ఇలాగే ఉన్నాయి చాలా. మొత్తమే వేర్లు వచ్చేసాయి. చూడండి రాగి చెట్లు. ఇక్కడ చూడండి ఎలా ఉందో. మొత్తమే వచ్చేసాయండి. ఈ విధంగా అంతా పాడుపడిపోయినాయి వాళ్ళవి. ఆ ఫ్రంట్లో ఏదో కొద్దిగా పెట్టుకున్నారు ఈ టూరిజం కోసం. సుభాష్ చంద్రబోస్ వచ్చి 45లోనే వాళ్ళకి స్వాతంత్రం ప్రకటించేసినారు అండమాన్లో. అందువల్ల ఇప్పుడు ఈ ఐలాండ్కి సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని రీసెంట్గా పెట్టారండి నేమ్. చూడండి ఎన్ని బిల్డింగులు అన్నీ ఇలానే ఉన్నాయి. వేర్లంతా మొత్తము బిల్డింగ్ అంతా ఫుల్గా వచ్చేసాయి. స్విమ్మింగ్ పూలు అక్కడ.
ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరో ఇద్దరు వచ్చారు, చూస్తున్నారు. ఇది మీటింగ్ హాల్ లాగా ఉంది. గైడ్ కూడా లేదండి ఇక్కడ, వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. కొంచెం ఇదంతా ఆల్టర్ చేస్తున్నారు. ఎవరు ఆఫీషియల్స్ వస్తారు అన్నారు, అందువల్ల చేస్తున్నారు. ఇక్కడ మీటింగ్ మాట్లాడితే అక్కడ కూర్చొని చూసేటట్టుంది. వర్షం వచ్చిందండి ఫుల్గా, తీయలేకుండా పోయినాము, వెనక్కి తిరుక్కుని వస్తున్నాం.